వాళ్ళు సరస్వతీ ప్రార్థన లేని చదువు వద్దు, అక్షరాభ్యాసము లేని పుస్తక పఠనము చెయ్యవద్దు అంటారు. అక్షరాభ్యాసం చేస్తే ఏం నేర్పుతామండి? మనం అక్షరాభ్యాసం చేస్తే ఓం నమః శివాయ సిద్ధం నమః అని రాయిస్తారు. అక్షరము అంటే నాశనము లేనిది. నాశనము లేని దాన్ని పట్టుకున్నవాడు నాశనము లేని స్థితికి వెళ్ళాలి. దానికి నాకు శివానుగ్రహము కలుగుగాక, ఇది మొట్టమొదట రాయిస్తారు. ఆ రాయించేటప్పుడు ఎవరు అటువంటి అనుగ్రహాన్ని పొంది ఉన్నాడో అటువంటి పెద్దలు ఆ చేతిని పట్టుకుని బియ్యంలో కదిపిస్తే ఆ చేతిని అతనికి సహజంగా లేకపోయినా శక్తి ఆయన అనుగ్రహం చేత కొంతవరకు పెరుగుతాడు. లేదా ఒక్కొక్కచో ఆయన కటాక్షం అలా ఉందనుకోండి, ఏమో పూర్ణమైనటువంటి స్థితిని పొందినా పొందొచ్చు సరస్వతి అనుగ్రహాన్ని. కాబట్టి సరస్వతి అనుగ్రహాన్ని పొందడానికి మన వాళ్ళు ఎప్పుడు ఒక స్కూల్కి వెడితే సరస్వతీ ప్రార్థనతోనే ప్రారంభం. ఇవాళ మన దౌర్భాగ్యం ఏమిటంటే సరస్వతీ ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే మనది మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం అని ఒక ముసుగు. కాబట్టి సరస్వతీ ప్రార్థన చేయకూడదు. సరస్వతీ ప్రార్థన చెయ్యని చదువు చదివితే ఏమవుతాడు? 6 నెలల్లో కూలిపోయే బ్రిడ్జి కడతాడు. వాడు బీటెక్ కాడని మీరు అనుకుంటున్నారా? బీటెక్కే. బ్రిడ్జి కూలిపోతుంది, ఈయనకి 20 ఫ్లాట్లు కొంటాడు. ఇప్పుడు ఏమైంది? సర్వే వేద విదాశూరా సర్వే లోకహితే రతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదితా గుణై. గుణము శీలము లేని చదువై కూర్చుంటుంది. గుణము శీలము లేని చదువంత ప్రమాదకరము లోకమునందు ఇంకొకటి లేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. శరీర బలము కలిగినటువంటి ఒకడు దుర్మార్గుడైతే వాడి వల్ల వచ్చేటటువంటి ప్రమాదము కొంతవరకు మాత్రమే. వాడు ఒక్క స్థాయిలో తప్ప అంతకన్నా వాడేం చేయలేడు. మహాజ్ఞాని అయినటువంటి వాడికి ప్రమాదకరమైన ఆలోచన వచ్చిందనుకోండి, వాడి శరీరం వెళ్ళిపోతుందేమో కానీ వాడు కొన్ని కోట్ల మంది జీవితాల్ని ప్రశ్నార్థకం చేస్తాడు. ఆటం బాంబు కనిపెట్టిన వాడు తెలివి తక్కువ వాడు కాడు, కానీ వాడి తెలివితేటలు కొన్ని కోట్ల మంది జీవితాల్ని ప్రశ్నార్థకం చేస్తూనే ఉంటాయి. పెన్సిలిన్ కనిపెట్టిన వాడు తెలివి తక్కువ వాడు కాడు. పెన్సిలిన్ కనిపెట్టిన వాడి యొక్క అనుగ్రహం వల్ల కొన్ని కోట్ల మంది జీవితానికి ఉపశాంతి కలుగుతోంది. అందుకే పోతన గారు అంటారు, జ్ఞాన కలునిలోని శారదయువోలే. జ్ఞాన కలుడు రావాడు, వాడి యందు శారద ఉన్నా అది ఉపయోగపడదు. ఉపయోగపడని చదువుగా నీ యందు చదువు ఉండకూడదు. సరస్వతి దట్ విచ్ ఫ్లోస్. బాగా జ్ఞానం ఉన్నవాడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏమిటో తెలుసా అండి? మేఘంలా ఉండాలి. తన యందున్న జ్ఞానాన్ని దాచుకోవడానికి గుండెలు పట్టకూడదు. ఇది ఎలా వర్షించేద్దాం, మనకి తెలుసున్నది ఎలా చెప్పేద్దాం అని తాపత్రయపడాలి. తాపత్రయపడి వెళ్ళి చెప్పాలి. మీరు అందుకే చూడండి, మహాత్ములైన వారందరూ కూడా, సమున్నత స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఒక టీచర్గా